خط ساحلی و رفتار ساحلی برای گرفتن ساحل بحرین و امارات رو حتما اجرا بکنن. تمرینات بسیار قابل توجهی هم تو این زمینه انجام شده. یعنی چی؟ ورود به ساحل امارات و بحرین رو در دستور کار و تمرینات نیروهای مسلح ما قرار داره و به گونه‌ای معادلات رو تغییر خواهیم داد. نیرو زمینی بره. به گونه‌ای معادلات رو تغییر خواهیم داد که ان شاءالله حالا مختصاتش و جزئیاتش بمونه برای بعد. به گونه‌ای معادلات رو تغییر خواهیم داد که پاسخ پشیمان کننده دشمن هر دریافت کنه. نکته اینم خدمت مردم రైట్. అది ఇరాన్ స్టేట్మెంట్ ఏమంటోంది? ఒకవేళ అమెరికా కనుక మిస్టేక్ చేస్తే ఏమని ఇరాన్లో ఉన్న ఇరాన్ భూభాగంలోకి కనుక గ్రౌండ్ ఆపరేషన్కి దిగితే ఇరాన్ ఫోర్సెస్ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇరాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ పూర్తిగా సీజ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. కోస్టల్ లైన్స్ ని సీజ్ చేసేందుకు, కోస్తా ప్రాంతాన్ని అంటే దుబాయ్, బహ్రెయిన్ ఈ ప్రాంతాన్ని పూర్తిగా సీజ్ చేసేందుకు, ఆ ప్రాంతాన్ని పూర్తిగా రీషేప్ చేసేందుకు, అంటే ఇరాన్ ఇప్పుడు తన ప్రతాపాన్ని ఇంకా చూపించబోతోంది, ఇరాన్ ఇప్పుడు తన సత్తాన్ని ఇంకా ప్రదర్శించే ప్రయత్నం చేయబోతోంది అనే అండం కన్నా గట్టిగా లాభ గిబ్బను కుట్టే ప్రయత్నం చేయబోతోంది అమెరికాను ఉద్దేశించి. ఎందుకని? ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ఆ వ్యక్తి మాట్లాడిన సందర్భంలో మీరు చూడొచ్చు. పూర్తిగా కోస్టల్ ప్రాంతం గురించి మాట్లాడుకునే క్రమంలో ఆ ప్రాంతాన్ని ఆక్రమించేందుకు సిద్ధమవుతోంది. ఏ ప్రాంతాలు? దుబాయ్ నుంచి ఖతర్, బహ్రెయిన్, కువైట్ వరకు కూడా. అంటే ఇప్పటికే వార్నింగ్ ఇచ్చింది మిలిటరీ బేసెస్ ని తీసేయమని చెప్పి. కాదు, ఇప్పుడు ఏకంగా అమెరికా గ్రౌండ్ ఆపరేషన్ కు సిద్ధం కాబోతోంది. 82nd ఆర్మ్డ్ ఫోర్సెస్ ని రంగంలోకి దించింది. 82nd ఎయిర్ బోర్న్ డివిజన్ రంగంలోకి దించింది. ఇది 18 గంటలు, అంటే ఈ రోజు రంగంలోకి దించింది అనుకుందాం. ఈ రోజు నుంచి 18 గంటలు అంటే రేపు హార్డ్లీ ఎలా కదన మధ్యాహ్నానికి సాయంత్రానికి ఒక డెవలప్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదు అనుకుంటే ఆచితూచి అడుగులు వేస్తే కనుక ఈ 82nd ఆర్మ్డ్ ఎయిర్ బోర్న్ డివిజన్ వీళ్ళు కనుక రంగంలోకి దిగితే వెంటనే ఐఆర్జీసీ, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్, లేకపోతే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ అని కూడా అంటుంటారు కొన్ని సందర్భాలు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇది మిసైల్తో అటాక్ చేయబోతుందా? అసలు సాధ్యాసాధ్యాలు ఏంటి? దాడి చేసే అవకాశం ఉందా? డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేయబోతున్నాం మరి కాసేపట్లో. బట్ ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం అంశం మీద నేను నా కొలీగ్ నందు కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఆ డిస్కషన్ జరుగుతున్న క్రమంలోనే, మాట్లాడుకుంటున్న క్రమంలోనే ఈ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. సో ఒకసారి నేను నందు దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తాను. బట్ అంతకన్నా ముందు మీరు విజువల్స్ చూస్తున్నారు. దుబాయ్ మీద ఇప్పటికీ మిసైల్స్ తో విరుచుకుపడుతోంది ఇరాన్. ఆ విజువల్స్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ కథ మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆడియో స్ట్రీమింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. హై స్టోరీ బిల్డింగ్స్, బుర్జ్ ఖలీఫా లాంటి బిల్డింగ్ల మీద కూడా తన ప్రతాపాన్ని చూపించేందుకు సిద్ధం కాబోతోంది ఇప్పటికీ ఇరాన్. ఈ క్రమంలోని దాడులకు ఉపక్రమించింది. ఈ హై రైజ్ బిల్డింగ్స్ మీద దాడులకు దిగింది. ఒకసారి ఆ విజువల్స్ ని చూద్దాం. Pillows. ये ड्रोन जा रहा है, आप लोग देखिए। भागो पीछे, तो पीछे बहुत तगड़ा ही धमाका हुआ है यहाँ बहरीन में। देख लीजिए, ये ड्रोन जा रहा है, आप लोग देखिए। भागो पीछे, तो पीछे बहुत तगड़ा ही धमाका हुआ है यहाँ बहरीन में। చూసారు కదా దాడులు ఏ స్థాయిలో అక్కడ జరుగుతున్నాయి అనేది. బట్ ఇరాన్ వార్నింగ్ ఇస్తోంది. ఇరాన్ కి సంబంధించి IRIB అంటే ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్కాస్టింగ్ రియాక్ట్ అవుతోంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆ రియాక్షన్ వచ్చిందంటే ప్రభుత్వం నుంచి రియాక్షన్ వచ్చినట్టే. ఇది ప్రభుత్వ రియాక్షనే, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఛానల్ అది. సో కాబట్టి ఒక్కసారి అక్కడి నుంచి వచ్చిన రియాక్షన్ చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా డెప్త్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు వీరికి ఇరాన్కు సాధ్యమేనా? ఒకవేళ ఉంటే అడ్డంకులేంటి? ఉన్న సాధ్యాసాధ్యాలేంటి? వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఆ రియాక్షన్ చూద్దాం. امارات و بحرین رو در دستور کار و تمرینات نیروهای مسلح ما قرار داره و به گونه‌ای معادلات رو تغییر خواهیم داد. به گونه‌ای معادلات رو تغییر خواهیم داد که ان شاءالله حالا مختصاتش و جزئیاتش بمونه برای بعد. به گونه‌ای معادلات رو تغییر خواهیم داد که پاسخ پشیمان کننده دشمن هر دریافت کنه. نکته اینم خدمت مردم عزیزمون بگم، بحث سائل و عملیات ساحلی رو شما مطرح کردید. خدمت مردم باید گفت نیروهای مسلح ایران آمادگی 100% دارن در صورتی که خطایی را آمریکایی‌ها انجام بدن در منطقه، خط ساحلی و رفتار ساحلی برای گرفتن ساحل بحرین و امارات رو حتما اجرا بکنن. تمرینات بسیار قابل توجهی هم تو این زمینه انجام شده. یعنی چی؟ ورود به ساحل
امارات و بحرین رو در دستور کار و تمرینات نیروهای مسلح ما قرار داره و రైట్ అది ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్కాస్టింగ్ IRIB నుంచి వచ్చిన స్టేట్మెంట్ అంటే అర్థం చేసుకోవచ్చు. అక్కడి నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చిందంటే ఇది గవర్నమెంట్ నుంచి వచ్చిన స్టేట్మెంట్గా భావించాల్సిన సందర్భం. అంటే ఇక్కడ ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తాబా ఖమేనీ ఇచ్చిన స్టేట్మెంట్గా భావించవచ్చు. సో ఇప్పుడు నిజంగా దాడులకు ఉపక్రమించే అవకాశం కనిపిస్తుంది. అంటే కనుక 100% ఇరాన్ రిటాలియేషన్లోకి దిగబోతుంది. రిటాలియేషన్ దిగినప్పుడు గల్ఫ్ తీరంలో కూడా ఒక పెద్ద విధ్వంసం సృష్టించే అవకాశం ఉంది. అండ్ అమెరికా కనుక ఆ పీక్స్కి వెళ్తే గ్రౌండ్లోకి దిగేందుకు సిద్ధమైతే, ఎందుకంటే 50,000 మంది సైన్యాన్ని ఇప్పటికే మోహరించింది అంటూ మాట్లాడుకుంటున్న తరుణంలో ఇంకా సైన్యాన్ని దించే అవకాశం ఉందంటే చర్చ జరుగుతున్న తరుణంలో దాంతోపాటు మెరైన్ టీంని రంగంలోకి దించుదని చెప్పి మాట్లాడుకుంటున్న తరుణంలో ఏం జరగబోతోంది, ఏం జరిగే అవకాశం ఉంది? 82nd ఎయిర్బోర్న్ టీంని రంగంలోకి దించడం వెనకాల ఆంతర్యం ఏంటి? అమెరికా ఇప్పుడు నిజంగా గ్రౌండ్ ఆపరేషన్కి వెళ్ళే అవకాశం ఉందా? డీటెయిల్గా మాట్లాడుకుందాం. నా కొలీగ్ నందు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. నందు, ప్రెసెంట్ అమెరికా ఇప్పుడు ఈ ప్రయత్నం చేస్తుందా? ఇరాన్ మరి ముఖ్యంగా దుబాయ్ కావచ్చు, సౌదీ అరేబియా కావచ్చు, బహ్రెయిన్, ఖత్తర్ వీటి మీద దాడి చేసే ప్రయత్నం చేయగలదా ఇప్పుడు? నందు, ఒకవేళ ఇరాన్ ని గనక మనం ఈ రోజు చెప్పుకుంటున్నట్లుగా ఒకవేళ దాడి చేసే అవకాశం ఉంది, డైరెక్ట్ గా ఆక్రమించుకునే ప్రయత్నం గనక ఏదైనా చేస్తే అన్డౌటెడ్లీ ఇరాన్ కు ఉన్నటువంటి అవకాశం గానీ ఆప్షన్ గానీ ఆబ్వియస్లీ యుఏఈ మీద లేదంటే దుబాయ్ లాంటి దేశాల మీద దాడి చేయడమే. ఇప్పటి వరకు యుద్ధంలో ఏ అస్త్రాన్ని ఉపయోగించి అయితే అమెరికాని కట్టడి చేయగలిగిందో, ఈవెన్ ఇప్పుడు ఈ స్టేజ్ కి తీసుకురాగలిగిందో, అంటే చర్చల దాకా ఆ టాక్స్ వెళ్తున్నాయి, నడుస్తున్నాయి అనేటువంటి పరిస్థితి వచ్చిందో, దట్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్ ఇన్ఫాక్ట్ ఇరాన్ కి మిగిలింది కూడా. ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ టు రీచ్ అమెరికా డైరెక్ట్లీ. జియోగ్రఫికల్ గా అమెరికాని డైరెక్ట్ గా రీచ్ అవ్వాలంటే ఇరాన్ కి సాధ్యమయ్యే పని కాదు. ఆల్మోస్ట్ మోర్ దాన్ 10,000 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది అమెరికా ల్యాండ్. సో డైరెక్ట్ గా రీచ్ అవ్వలేదు. మరొకటి, ఇక్కడ ఇన్ని రోజులుగా సైనిక స్థావరాలు పెట్టుకున్నందుకే మేము ఈ దేశాల మీద దాడి చేస్తున్నాం అని చెప్పి ఇరాన్ చెప్పుకోగలుగుతుంది ప్రపంచ దేశాలకి. అండ్ గల్ఫ్ దేశాలు ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఒకటి, వీళ్ళని ఎదిరించగలిగేటువంటి ఆయుధ శక్తి లేదు. రెండోది, ఆల్రెడీ అమెరికా సైనిక స్థావరాలు ఉన్నాయన్నటువంటి ఒక రీజన్ దొరికింది కాబట్టి ఇట్స్ ఈజీ టు ప్రెషరైజ్ అమెరికా బై అటాకింగ్ దెమ్. ఇప్పటి వరకు అదే చేసింది. ఇప్పుడు ఒకవేళ డైరెక్ట్ గా ఇరాన్ ని కనుక ఇన్వైట్ చేసే ప్రయత్నం చేస్తే, సైనిక చర్య ద్వారా ఒకవేళ ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు చేస్తే, ఖచ్చితంగా ఇరాన్ కున్నటువంటి అతిపెద్ద సులువైనటువంటి